హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు చిన్ని కిచెన్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. పండగంటేనే పిండి వంటలండి. దానిలో పులిహోర కూడా ఒకటి. పులిహోరని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా మీరు కూడా ట్రై చేసినట్లయితే గుడిలో పెట్టే ప్రసాదం లాగా చాలా కమ్మగా ఉంటుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కమ్మనైన ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 50 గ్రాముల వరకు చింతపండుని వేసుకొని వేడి నీళ్లను పోసి పక్కన పెట్టుకొని చింతపండుని నాననివ్వండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలోనికి 1 గ్లాసు బియ్యం వేసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ ని వేసుకొని దానిలోనికి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం చేసే టెంపుల్ స్టైల్ పులిహోరలోనికి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చివరిగా దీనిలోనికి 1/2 టీ స్పూన్ నువ్వులు వేసుకొని చిటపట అని వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ నువ్వుల్ని ముందే వేసుకున్నట్లయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. చూసారు కదా, ఇలాగే ఇవి చిటపట అని వేగుతున్నప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్ లోనికి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లో ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఈ అన్నంని ప్లేట్ లోనికి వేసి కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నం వేడిగా ఉన్నప్పుడే కరివేపాకుని వేసుకోవటం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అన్నంకి బాగా పడుతుంది. ఇప్పుడు ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఈ అన్నం ఆరేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జునైతే ప్రిపేర్ చేసుకుందాం. మనం వేడి నీళ్లు పోసుకొని చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి చింతపండు కూడా త్వరగా నానిపోయింది. ఇలాగా చేత్తో గట్టిగా నలుపుకుంటూ గుజ్జునైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న చింతపండుని స్టెయినర్ లోనికి వేసుకొని చింతపండు గుజ్జుని తీసుకోవాలి. అప్పుడప్పుడు కొంచెం కొంచెం వాటర్ ని వేసుకుంటూ చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు పని ఇంకా ఈజీగా అవ్వాలంటే ఈ చింతపండు నానిన తర్వాత మిక్సీ జార్ లోనికి వేసుకొని మిక్సీకి పట్టుకున్నట్లయితే మెత్తటి పేస్ట్ అవుతుందండి. అప్పుడు స్టెయినర్ లోనికి వేసుకొని చింతపండు గుజ్జుని ఈజీగా తీసుకోవచ్చు. ఇలాగా చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ చింతపండు గుజ్జుని ప్యాన్ లోనికి యాడ్ చేసుకొని దీనిలోనికి 4 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని ఉడికించుకోండి. మనం అన్నం ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని చింతపండులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చింతపండులో నుంచి ఆయిల్ సపరేట్ అవడానికి నాకు కనీసం 10 నిమిషాలు టైం పట్టిందండి. ఇదే మీరు పండుగ రోజు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే టైం ఎక్కువ పడుతుంది. ముందు రోజే ఇలాగ చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నట్లయితే పండుగ రోజు ఎక్కువ హడావిడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ గుజ్జుని పక్కన పెట్టుకున్నట్లయితే పూర్తిగా ఆరిపోతుంది. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత 4 టీ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోనికి 1.5 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత దీనిలోనికి 10 నుంచి 15 జీడిపప్పు వేసుకొని ఈ జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత దీనిలోనికి సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, 6 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేయండి. చివరిగా దీనిలోనికి కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు అన్నంలోనికి మనం మిక్సీకి పట్టుకున్న పొడిని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే మొత్తం పొడిని యాడ్ చేసుకోవట్లేదండి. 1 టీ స్పూన్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ పొడి మొత్తం అన్నంలోనికి కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత దీనిలోనికి చింతపండు గుజ్జును కూడా వేసుకొని అన్నంలోనికి కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత పోపును కూడా వేసుకొని బాగా కలపండి. ఇవంతా బాగా కలిసే విధంగా కలిపామంటే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయినట్లే. ఈ పులిహోరకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనం మిక్సీకి పట్టుకున్న పొడి అండి. ఈ పొడి వేస్తేనే మనకి టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్ వస్తుంది. మరి మీరు కూడా టెంపుల్ స్టైల్ పులిహోరని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నేను చూపించిన విధంగా కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే గుడిలో పెట్టే ప్రసాదం లాగే కమ్మగా ఉంటుందండి. మరి మీకు ఈ టెంపుల్ స్టైల్ పులిహోర రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.